స్పెయిన్ దేశంలో జన్మించినటువంటి పునీత డొమినిక్ గారు తన తల్లి తరపున ఉన్నటువంటి గురువు మేనమామ ఆయన వద్దనే తన ప్రాథమిక విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత 14 సంవత్సరాలు వచ్చినప్పుడు పాలెన్సియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అక్కడే ఆయన తత్వశాస్త్రము, వేదాంత శాస్త్రాలను దాదాపు 10 ఏళ్ల పాటు శ్రమించి పూర్తి చేస్తూ ఉన్నారు. ఆయన మంచి సాహితీవేత్త. ఆయనలో ఉన్నటువంటి అత్యంత ప్రముఖమైన లక్షణాలు లేక గుణాలు ఏమిటి అంటే, ఒకటి పవిత్రత, రెండవది దాతృత్వము. ఆయనలో ఎంతటి ఉదారత, దాతృత్వము ఉన్నాయి అంటే, చివరకు తన వద్ద ఉన్నటువంటి విలువైన పుస్తకాలను కూడా అమ్మి పేదలకు భోజనం పెడుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ దాతృత్వ గుణాలతోటే గురువుగా అభిషేకింపబడుతూ ఉన్నారు. ఓస్మా బిషప్ గారితో కలిసి తాను దక్షిణ ఫ్రాన్స్కు ప్రయాణం చేశారు. ఆ దక్షిణ ఫ్రాన్స్లో లేక ఫ్రాన్స్ దేశంలో ఆ రోజుల్లో అల్బిజెనియన్స్ అనేటువంటి ఒక శాఖ కథోలికులకు వ్యతిరేకముగా అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఉండేవాళ్ళు, అనేక దుర్బోధనలు చేస్తూ ఉండేవాళ్ళు. వాటిలో ముఖ్యమైనవి ఏమిటి అంటే, ఒకటి ద్వివిధ ఆత్మలు, అంటే సన్మనస్కులు, సైతాను లేక దయ్యాలు, ఇవి లేవు అన్నటువంటి బోధన ఒకటి. రెండవది యేసు ప్రభువు అసలు మరియ తల్లికి జన్మించలేదు అనేటువంటి వితండవాదన ఒకటి. మూడవది శ్రీ సభకు ఏ విధమైనటువంటి ఆస్తిపాస్తులు ఉండకూడదు, పరిపూర్ణ పేదరికములో ఉండాలి. ప్రభువు ఏ విధముగా అయితే దేశదెమ్మరిలా ఊరూరా తిరుగుతూ ఆయన బోధనలు కావించారో అలాగే ఉండాలి తప్ప ఎలాంటి ఆస్తులు కూడబెట్టకూడదు అనేటువంటి వాదన. ఇంకా రకరకాలైనటువంటి ఎలాంటి వాదనలతో వాళ్ళు కథోలిక శ్రీ సభకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా తమ ప్రయాణాన్ని అక్కడ కొంతకాలము ఆపుకొని ఈ దుర్బోధనలకు వ్యతిరేకంగా బోధించడము ప్రారంభిస్తూ ఉన్నారు. వారికి సరి అయినటువంటి వేదాంతాన్ని అందిస్తూ తద్వారా వాళ్లలో పరివర్తన తీసుకురావడానికి కృషి చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఫ్రాన్స్లో ఉన్నటువంటి పాపు గారి ప్రతినిధిని ఈ అల్బిజెన్సియన్స్ చంపేస్తూ ఉన్నారు. ఆ కారణంగా ఇరు వర్గాల మధ్య యుద్ధము ప్రారంభమైంది. ఆ సమయంలో మన డొమినిక్ గారు సైమన్ దే మాంట్ఫోర్ట్ గారి సైన్యముతో చేతులు కలుపుతూ ఉన్నారు. ఆ తర్వాత తిరుగుబాటుదారులను తనలో ఉన్నటువంటి విశ్వాసము, దీనత్వము, తన బోధనా చాతుర్యము వీటినన్నిటినీ బట్టి వాళ్ళందరినీ కూడా ఆయన మార్చడానికి ప్రయత్నం చేశారు. మతపరమైన, నైతికమైనటువంటి విలువలను తిరిగి పునరుద్ధరించడానికి ఆయన చాలా కృషి చేస్తూ ఉన్నారు. వాటిని పునరుద్ధరించారు. 1205వ సంవత్సరంలో ఆయన అమ్మగారులకు ఒక కాన్వెంట్ స్థాపించారు. ఈ అల్బిజెన్సీల నుంచి మారు మనసు పొందినటువంటి వాళ్ళు, అంటే తిరిగి కథోలిక వేదానికి తిరిగి వచ్చినటువంటి వారి కోసమే ఆయన ప్రధానంగా ఈ మఠాన్ని స్థాపిస్తూ ఉన్నారు. ఆ తర్వాతనే గురువుల కోసము కూడా ఒక సభను స్థాపిస్తూ ఉన్నారు. వీళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, కథోలిక వేదాంత విశ్వాసాన్ని స్థిరపరచడము లేక ప్రతిష్టపరచడము. ఈ విశ్వాసముపై ఉన్నటువంటి అపవాదులు ఉన్నాయి. ఈ రకరకాలైనటువంటి అపవాదులను త్రిప్పికొట్టడం అంటే ఏదో వాదనల కోసం చేయటం కాదు, కానీ బైబిల్ గ్రంథ ఆధారంగా అసలు వాస్తవం ఏమిటి, అసలు సత్యం ఏమిటి అనేటువంటిది క్షుణ్ణంగా అర్థమయ్యేటట్లు స్పష్టంగా బోధించడము. కాబట్టి వీటిని ప్రధానమైనటువంటి లక్షణాలుగా వాళ్ళు చేబోని కఠిన పేదరికములో జీవిస్తూ ఉండేవాళ్ళు. కథోలిక సిద్ధాంతాలను అందరూ అవగాహన చేసుకునేటట్లు బోధిస్తూ ఉండేవాళ్ళు.
కానీ ఈ గురువుల సభ ప్రారంభంలో అంతగా ప్రాచుర్యం పొందలేకపోయింది, పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. కానీ వీరు చేసేటువంటి ఈ కృషి ద్వారా నాడు ఉన్నటువంటి దుష్ప్రచారాలు మటుమాయమై అసలు సిసలైన కథోలిక సిద్ధాంతాలు ప్రజలలో చొచ్చుకుపోవడం చూసినటువంటి తరువాత ఇటు ప్రజలకు కానీ అధికార వర్గానికి కానీ వీరిపై ఉన్నటువంటి అనుమానాలన్నీ తొలగిపోతూ ఉన్నాయి. అందుకే 1216వ సంవత్సరంలో పాపుగారు దీనిని గుర్తిస్తూ ఉన్నారు. అధికారక పూర్వకమైనటువంటి సభగా దానికి ఆమోదముద్ర వేస్తూ ఉన్నారు. వీళ్ళు అంటే ఈ డొమినికన్ గురువులు ప్రత్యేకంగా ప్రార్థన, అనుకూల ప్రతికూల సమయాల్లో కూడా బోధించాలి అని డొమినిక్ గారు తమ సభ గురువులందరికీ కూడా ఉద్బోధించేవాళ్ళు. ఏమన్నా జరిగినవండి, అనుకూలమైన లేకపోయినప్పటికీ కూడా పట్టుదలతో అసలు సిసలైన వేదాంతాన్ని బోధించాలి. అలాగే ప్రార్థనను కూడా ఎప్పుడూ విడవకూడదు. ఇవి రెండూ కూడా రెండు కళ్ళగా ఆయుధాలుగా చేసుకొని తమ జీవితాన్ని కొనసాగించాలని చెప్పి బోధించేవారు. ఒకసారి 3వ ఇన్నోసెంట్ పాప గారి దగ్గర, వారి దగ్గర ఉన్నటువంటి ఆ సముఖములో తపస్సు కాలాన్ని గురించి పునీత డొమినిక్ గారు ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రసంగం విన్నటువంటి పాప గారి వెంటనే ఆయనను రోమ నగరములో అంటే వాటికన్లో అధికారిక వేదాంతకర్తగా నియమిస్తూ ఉన్నారు. శ్రీ సభకు అధికారపూర్వకమైనటువంటి వేదాంతాన్ని ప్రచురించేటువంటి లేక తెలియచేసేటువంటి ఆ సంఘానికి ఈయనను అధిపతిగా నియమిస్తూ ఉన్నారు. ఈ ఆ పోస్టు అప్పటికప్పుడు ఆయన కోసము సృజించబడినటువంటిదే. అంతేకాకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు దాంట్లో కేవలము ఈ డొమినికన్స్ సభకు చెందినటువంటి వాళ్ళు మాత్రమే కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళు వేదాంత విద్య మీద బాగా దృష్టి పెట్టారు. దానితో పాటు సామాజిక విద్య కూడాను. అందుకోసమే ఈ ప్యారిస్లో కానీ తర్వాత బొలగ్నాలో కానీ వివిధ రకాలైనటువంటి పాఠశాలల విద్యాలయాల్లో వీళ్ళు తెరిచారు. దానిలో సేవలో కొనసాగిస్తూ ఉన్నారు. చివరకు ఆక్స్ఫర్డ్లో కూడాను వాళ్ళ విద్యాలయాన్ని ప్రారంభంలో స్థాపించారు. కేవలము స్కూల్స్గా ప్రారంభించినటువంటి ఆక్స్ఫర్డ్లో ఆ తర్వాత అది ఒక పెద్ద యూనివర్సిటీగా రూపాంతరము చెందుతూ ఉంటుంది. మహామేధావులైనటువంటి నాయకులను ఆ యూనివర్సిటీలోనే తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అనేకమైనటువంటి వేదాంత చర్చలకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వేదికగా మారుతూ ఉంటుంది. ఈ విధముగా తన సేవలను కొనసాగించినటువంటి పునీత డొమినిక్ గారు సుమారు 16 ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి ఆ ప్రయాణములో అనేక మంది వ్యక్తులను ఈ అల్బిజెన్సియన్స్ నుంచి తిరిగి శ్రీ సభలోనికి తీసుకుని రావడం జరుగుతుంది. అంటే వాళ్ళలోనే దాదాపు 1,00,000 మంది పైగానే మారు మనసు పొందుతూ ఉన్నారు. ఈయనకున్నటువంటి ప్రధాన ఆయుధాలు ఆయన జీవితంలో జపమాల ఎడల భక్తి ప్రపత్తులు. అందుకే భగవంతుడు ఆయనకు అద్భుతాలు చేసేటువంటి శక్తిని ఇస్తూ ఉన్నారు. చివరకు ఒక మనిషికి ప్రాణము చనిపోయినటువంటి మనిషికి ప్రాణం పోసేటువంటి వరాన్ని కూడా భగవంతుడు ఆయనకు ప్రసాదిస్తూ ఉన్నారు. ఆయనకు 51 సంవత్సరము వచ్చినప్పుడు 1221వ సంవత్సరములో ఇటలీలో బొలగ్నాలో ఆయన కన్నుమూశారు. ఈ విధముగా శ్రీసభకు ఎనలేని సేవ చేసినటువంటి ఈ పునీతుని మనము ఈరోజు స్మరణ చేస్తూ ఉన్నాము. అంటే మనము ఆయన నుంచి నేర్చుకోవలసినటువంటి ప్రముఖమైన అంశాలు ఈనాడు సువిశేషములో కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. 3 విభిన్న వ్యక్తులు ప్రభువుని అనుసరించడానికి వస్తూ ఉన్నారు. మొదటి మనిషి దారిన పోయేటువంటి మనిషి, నేను నిన్ను అనుసరిస్తాను అంటున్నాడు. ప్రభువుని గురించి పెద్దగా అర్థం చేసుకోలేదు, కానీ అయినప్పటికీ కూడా ఆయనలో ఆశ మాత్రమే ఉంది, కానీ తెలుసుకునేటువంటి తత్వము లేదు. అందుకే ప్రభు అంటున్నారు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి కానీ మనిషి కుమారుడికి తలదాచుకోవడానికి చోటు లేదు.
అంటే మనకు స్పష్టంగా సువిశేషములో తెలియచెప్పబడకపోయినప్పటికీ కూడా ఆ అనుసరిస్తాను అన్నటువంటి మనిషి ఉద్దేశం ఏమిటి అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ప్రభువు ఇచ్చినటువంటి జవాబును బట్టి. అంటే ఏదో కాకతాళీయంగా అందరూ అనుసరిస్తున్నారు, నేను కూడా అనుసరిస్తాను, ప్రభువు గొప్ప మనిషిగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి అందుట్లో నేను కూడా ఒక ప్రధానుడిగా ఉండడానికి కుదురుతుంది అన్నటువంటి ఒక ధోరణి తప్ప నిజంగా ఆయనలో సీరియస్నెస్ అనేటువంటిది లేదు. అక్కడ ఏదో మనకు అక్కడ దక్కుతుంది, గొప్ప పదవులు వస్తాయేమో అనేటువంటి భావన తప్ప అసలు ప్రభు అంటే ఏమిటి అనేటువంటి అర్థము తీసుకున్నటువంటి భావన కనిపించదు. అందుకే ప్రభు అసలు తలదాచుకోవడానికి చోటలేదు, నువ్వు చేంజ్ చేస్తావు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. రెండవ మనిషి ప్రభువుని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆయన తండ్రిని సమాధి చేసి రావాలి అనుకుంటూ ఉన్నాడు. చనిపోయిన వాళ్ళని సమాధి చేయడం గౌరవప్రదమైనటువంటిది, అందులో కన్న తండ్రిని. కానీ ఎక్కడ కూడా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది. ఆ పని చేయడానికి అనేక మంది ఉన్నారు, కానీ ఈ పని చేయడానికి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. కాబట్టి తనను అనుసరించాలి అంటే మిగిలినటువంటివన్నీ కూడా వదిలివేయాలి. అందుకే ప్రభువు మరో సందర్భంలో తనను తాను పరిత్యజించుకొని అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ఈ పరిత్యాగము ఎక్కడ ఈయనలో కనిపించడం లేదు. మూడో వ్యక్తి వస్తూ ఉన్నాడు. ఈయన మూడో కోణంలో నుంచి మనకు కనిపిస్తూ ఉన్నాడు. నేను మేము అనుసరిస్తాను, కానీ సెలవు తీసుకుని రావాలి, నా తల్లిదండ్రులకు ఇంట్లో వాళ్ళకు అనుమతి తీసుకుని రావాలి. అనుమతి తీసుకోవాల్సింది దేవుని దగ్గర కానీ తల్లిదండ్రుల దగ్గర కాదు. అనుమతి తీసుకోవాల్సింది టాటా చెప్పాల్సినటువంటి అవసరము లేదు. ఎక్కడ ఉన్నావు, దేవుడు నిన్ను పిలిచారు అంటే ఖచ్చితంగా మళ్ళీ వెనక్కు తిరిగి చూడకూడదు. ఎందుకు వాళ్ళతో చెప్పడం తప్ప అంటే నిజానికి తప్పేమీ కాదు. ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు వాళ్ళకు అర్థం కావాలి అంటే వెళ్ళి చెప్పి రావాల్సిందే, అది మానవ సహజమైనటువంటిదే. కానీ అక్కడ ప్రభువు చూపించేటువంటిది ఏమిటి అంటే ఈ అనుబంధము. మనల్ని ఎప్పుడైతే అనుబంధాలు పట్టుకుని వెనక్కి లాగుతూ ఉంటాయో మనం ముందడుగు ఎప్పుడూ కూడా వేయలేము. అందుకే నాగటి మీద చేయి వేసి వెనక్కు చూసేవాడు నాకు అనుకూలుడు కాదంటూ ఉన్నారు. ఒకసారి మనకు ఇంటి దగ్గర కానీ లేక దేవుని సేవకు అంకితం కావాలి అని చెప్పి అనుకున్నటువంటి మనిషి, స్త్రీ కానీ పురుషుడు కానీ, మళ్ళీ తన ఇంటి వద్ద ఉన్న వాళ్లతో అనుబంధాన్ని పెంచుకుంటూ ఉన్నట్లయితే, వాళ్లతో విడిపోలేనటువంటి బంధాన్ని పెంచుకుంటూ ఉన్నట్లయితే తను చేయాల్సినటువంటి పనికి న్యాయం ఎప్పుడూ కూడా చేయలేరు. ఆ బంధాలను తెంచుకొని వచ్చినప్పుడు మాత్రమే చేయడానికి కుదురుతుంది. లేకపోతే పొద్దాక మళ్ళీ వెనక్కి చూస్తూ ఉంటాము. మన ఆలోచనలలో వాళ్ళు ప్రధాన స్థానం వహించేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే నాగటి మీద చేయబెట్టి వెనక్కి చూస్తే ఎదురుగా ఉన్నటువంటి ఆ ఎడ్లకు కుర్రు పట్టడం అంటే ఈ నాగటి కర్రు ఆ వాటి కాళ్ళలో దూరిపోవడమో లేకపోతే తప్పుగా దున్నడమో ఏదో ఒకటి జరుగుతుంది, కానీ శ్రద్ధగా దున్నటానికి కుదరదు. బహుశా అదేమిటో ఈనాటి ప్రజలకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు పొలాల్లోకి వెళ్ళి ఉండరు, నాగలు దున్నటం చూసి ఉండరు కూడా బహుశా. కానీ ఎడ్లకు నాగలి కట్టి దున్నేటువంటి సమయంలో దాన్ని జాగ్రత్తగా పట్టుకుని ఉండాలి నాగలనే మనిషి. అటు ఇటు చూస్తే ఎడ్లకు ప్రమాదము, ఇటు కొన్నిసార్లు అది ఇరిగిపోయేటువంటి ప్రమాదం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ప్రభు అంటున్నారు, మన బంధాలను కంప్లీట్గా తెంచుకుంటే తప్ప ఈ పని చేయడానికి అవకాశం ఉండదు. అందుకే అందరినీ త్యజించాలి అని చెప్పి ప్రభువు మరో సందర్భంలో అంటూ ఉన్నారు. ఈ రకంగా ఇక్కడ డొమినిక్ గారు తన జీవితంలో దాన్ని అనుసరించారు. అసలు తాను పుట్టిందేమో ఒకచోట, పనిచేసింది చివరకు ఒకచోట, చనిపోయింది మరో చోట. ఎక్కడ ప్రారంభమైంది తన జీవితము? ఫ్రాన్స్లోనికి వచ్చారు, స్పెయిన్లో పుట్టారు, ఫ్రాన్స్లోకి వచ్చారు, చివరికి ఇటలీలో చనిపోతూ ఉన్నారు. ఆ నిరంతర ప్రయాణము వెనుకకు తిరిగి చూచేటువంటి అవకాశం లేదు. ఆయన లక్ష్యమల్లా వేదాంత పరిరక్షణ. ఈ అపవాదులను పూర్తిగా తీసివేసి అసలు సిసలైనటువంటి వేదాంతాన్ని ప్రజలకు అందించాలి, వాళ్లలో నైతిక విలువలను పెంచాలి. ఇది ఆయన లక్ష్యము. కాబట్టి ఈ రోజున మనం ఈ పునీతుడిని స్మరించేటువంటి సమయంలో ఆయన మాదిరిగా వేదాంత పరిరక్షణకు మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, కానీ కనీసం మనల్ని మనం రక్షించుకుంటే సరిపోతూ ఉంటుంది. మనలో ఉన్నటువంటి విశ్వాసము అనేకమైనటువంటి డౌట్లు వస్తూ ఉంటాయి.
అనేక రకమైనటువంటి అనుమానాలు పిచ్చి పిచ్చివన్నీ కూడా బయటపడేసి అసలు సిస్సులైనటువంటి వేదాంతాన్ని వంట పట్టించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకోసమే పసితనము నుంచే మనకు సత్యోపదేశ క్లాసులు ఉన్నాయి. చిన్నపిల్లలకు వాళ్లకు సంబంధించింది, యువతి యువకులకు వాళ్లకు సంబంధించింది, పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్లకు సంబంధించింది, ఇన్ని సత్యోపదేశ శిక్షణలు ఉన్నాయి. వాటికి తోడు మనకు ఈ దివ్యబలి పూజలో సరి అయినటువంటి ఈ వేదాంత బోధనలు ఉండనే ఉన్నాయి. పునీతులు రాసినటువంటి పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. వీటినన్నిటినీ కూడా జాగ్రత్తగా మనం వంట పట్టించుకుంటే మన వేదాంతాన్ని పరిరక్షించుకోవడానికి కుదురుతూ ఉంటుంది. దాన్ని పరిరక్షించుకుంటే మన జీవితం సరైన మార్గంలో పోతుంది. నైతిక విలువలు పడిపోయేటువంటి అవకాశము ఉండదు. మనము ఇతరులను అందరము కూడా సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేయడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అందుకే మనము కూడా ఆ భక్తి డొమినిక్ గారు పొందినటువంటి ఆ భక్తి, లేక ఆయన నేర్చుకున్నటువంటి అనుసరించినటువంటి ఆ భక్తి మార్గము, అందులో ప్రత్యేకంగా జపమాల ప్రస్తావించబడుతూ ఉంటుంది. కాబట్టి పామరుని చేతిలో బైబిల్ గ్రంథమే జపమాలగా చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి చాలాసార్లు మనం జపమాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. కానీ భక్తియుతమైనటువంటి ఎలాంటి కార్యాలు అనుసరించడం ద్వారానే మనలో అన్ని వేళలా కూడా ఆ వేదాంతపరమైనటువంటి పట్టు ఒకవైపు, దేవుని ఎడల భక్తి మరోవైపు, పూర్తిగా మనము దేవునికి అంకితం కావడానికి మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం లేకుండా ముందుకు పయనించేటువంటి శక్తి దేవుడు మనకు ప్రసాదిస్తారు. కాబట్టి ఈ పునీతుని ద్వారా మనలో ఇవే సుగుణాలు అలవరుచుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున.